అందరికీ నమస్కారం. తెలంగాణ టెట్ 2024 సంబంధించి కంప్యూటర్లో టెట్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసి సేవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి ఏ విధంగా షిఫ్ట్ కావాలి, కంప్లీట్ ఈ వీడియోలో చూడబోతా ఉన్నాము. మీ యొక్క డౌట్స్ కూడా యొక్క క్లారిఫికేషన్ వీడియో అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకు అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది, ఏ విధంగా మనము కంప్యూటర్ ఎగ్జామ్ రాయాలి ఫస్ట్ టైం రాసేవారికి, అదేవిధంగా ఏ విధంగా ఎక్కువ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలని కూడా కంప్లీట్ వీడియో చూపించబోతా ఉన్నాను. స్టెప్ బై స్టెప్ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ వీడియో అయితే వస్తూ ఉంటాయి. ఓకే, లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ కాగానే మీకైతే కంప్యూటర్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. మీ కంప్యూటర్ దగ్గర మీరు కూర్చోగానే మీకైతే సేమ్ ఈ విధంగానే ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏదైతే మీ యొక్క నేమ్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ మనం పాస్వర్డ్ అనమాట, మీ యొక్క పాస్వర్డ్ టైప్ చేయమని చెప్తారు. మన పాస్వర్డ్ ఏముంది అక్కడ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ మన పాస్వర్డ్ అనమాట. మీకు అక్కడ ఇన్స్పెక్టర్ కూడా మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి అయితే ఇన్స్ట్రక్షన్ చెప్తాడు. చెప్పగానే మీకు ఏదైతే సైన్ ఇన్ కనిపిస్తూ ఉంది కదా, సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మాకైతే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకే, మీరు అక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయగా మీకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక ఫోటో వస్తుంది, మీకు డీటెయిల్స్ వస్తాయి. రాగానే ఇక్కడ మనకు సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఇవైతే ఒక 2-3 మినిట్స్ అయితే మనకు టైం కేటాయించిన కానీ ఇవన్నీ చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే టోటల్గా వచ్చేసి మనకు ఇక్కడ 150 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్స్కి వచ్చేసి 150 క్వశ్చన్కి 150 మినిట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏ విధంగా అంటే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే కనిపిస్తాం కదా, అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకు ఒక డిక్లరేషన్ బటన్ వస్తుందన్నమాట. ఆ డిక్లరేషన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్తాం. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ రీడ్ అని కనిపిస్తూ ఉందా, టిక్ బాక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ మనము క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ అయితే మనకైతే ఎగ్జామ్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇప్పుడు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేసేయాలి ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ముందు చెప్పినట్టు ఒక వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఈ విధంగానే మీకు గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఒకసారి అక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనగానే ఇక్కడ వచ్చేసి మీకు అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ సంబంధించి మీకు టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్లో వచ్చి 150 క్వశ్చన్కి 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టైం కూడా కనిపిస్తూ ఉంది. మీకు స్టార్ట్ చేయగానే ఇక్కడ టైం అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. టైం అనే డ్యూరేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. నిమిషం అనేది కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసే కొద్ది కూడా మీరు ఇక 150 మినిట్స్లో మీరు అయితే యొక్క టార్గెట్ అనమాట 150 క్వశ్చన్కి 150 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో క్వశ్చన్ నెంబర్ అనమాట, క్వశ్చన్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు 4 ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఆప్షన్లో మనకు వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ చదివి ఏదైతే మీరు ఆన్సర్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆన్సర్ మీద వచ్చేసి మీరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో అని నాకు ఆన్సర్ తెలుసు అనుకో, ఎల్లో మీరు టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏదైతే సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కూడా ఈ డబ్బాలో వచ్చేసి మనకి ఏదైతే గ్రీన్ మనకు ఇక్కడ ఆకుపచ్చ రంగులో అయితే మారడం జరుగుతుంది. మనకు ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి కూడా మనకి క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఆన్సర్ చేసి ఉంటారు కదా, ఆన్సర్ చేసిన దానికి కూడా ఇక్కడ మనకు గ్రీన్ మార్క్లో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నాట్ ఆన్సర్ దానికి వచ్చేసి ఇక్కడ మనకు రెడ్ కలర్ కనిపిస్తూ ఉంది. మీరు ఒక ఆన్సర్ని క్వశ్చన్స్కి విజిట్ చేయకపోతే మనకి యాడ్స్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చూసుకుందాం. ఏ విధంగా సేవ్ చేసి ఏ విధంగా నెక్స్ట్ క్వశ్చన్కి ఎంట్రీ కావాలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఏదైతే ఒక ఆన్సర్ ఇచ్చేసి మనం సేవ్ చేసినాం కదా, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది గ్రీన్ మార్క్లు కూడా వచ్చి ఒక ఆన్సర్ మనం సేవ్ చేసామని కూడా. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్కి రావాలి. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఫార్మాట్ ఫాలో కావాలి. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ చదవాలి. మీకు ఇలా ఆప్షన్ ఏదనిపిస్తే కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రౌండ్ ఉందా సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్తోని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏదైతే సేవ్ ఉంది కదా, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు మళ్ళీ సెకండ్ ఆప్షన్ కూడా మనకు గ్రీన్ కలర్లోకి అయితే మారిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకు ఆన్సర్ అయితే సేవ్ చేసుకున్నట్టు లెక్క అనమాట. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ముందుగా ఈ యొక్క ఖచ్చితంగా యొక్క ఇన్స్ట్రక్షన్ చూడాలి. చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే ఒకటి తర్వాత ఇంకొకటి అయితే ఈ విధంగా సేవ్ చేసుకుంటా మనము 150 క్వశ్చన్లకు 150 క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనం కూడా ఒకసారి సబ్మిట్ చేసే ముందు అయితే మీరైతే ఒకటి గమనించుకోవాలి. మీరు క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ ఇచ్చారా, కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న మనకు చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు ప్రీవియస్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ ప్రీవియస్ మీద క్లిక్ చేయగానే మనకు
మనకైతే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే బ్యాక్ క్వశ్చన్కి అయితే ఎంటర్ అవుతుంది. కాగానే మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ ఆప్షన్ మీరు కరెక్ట్ ఇచ్చారా రాంగ్ ఇచ్చారా చెక్ చేసుకొని అన్ని వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మీరు డైరెక్ట్గా మీరు ఏ క్వశ్చన్ కంటే ఆ క్వశ్చన్ కంటే షిఫ్ట్ కావచ్చు. మనకి ఇక్కడ ఉంటుంది కదా, నెంబర్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 క్వశ్చన్ అటెంప్ట్ చేశానా లేదా చెక్ చేసుకోవడానికి ఏదైతే 20 క్వశ్చన్ ఉంటుంది కదా, 20 క్వశ్చన్ మీరు ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు అయితే 20 క్వశ్చన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ ఏమేమి ఆప్షన్ ఇచ్చారు, ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారని ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అన్ని క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఈ అన్ని గ్రీన్ మార్క్లో వచ్చినా లేవా మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినట్లా చెక్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు ఇక్కడ టైం అయితే అవుతుంది కదా, 2 minutes బిఫోర్గానే మనకి ఇక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారు కదా వారితో మీకైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ సబ్మిట్ చేయమని కూడా వారు మనకు చెప్తున్నమాట. సబ్మిట్ చేయండి అని చెప్పగానే మనం ఏం చేయాలండి, ఇక్కడ ఏదైతే సబ్మిట్ బటన్ కనిపిస్తూ ఉంది ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వారీస్ కానీ ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క ఇన్విజిలేటర్ అయితే ఎవరైతే ఉంటారో కదా ఎగ్జామ్ హాల్లో వచ్చేసి వారికి కాంటాక్ట్ అయ్యి కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి. ఈ యొక్క కంప్యూటర్లో వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రాబ్లం కానీ హార్డ్వేర్ ప్రాబ్లం కానీ ఏమైనా ఇష్యూస్ ఎరేజ్ అయితే మీరు కంప్లీట్గా సార్ట్ అవుట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా వచ్చేసి కూడా మరి ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా మేము ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి మా మొబైల్ అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డైరెక్ట్గా అయితే ఒక మార్క్ టెస్ట్ సంబంధించి ఒక లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగానే ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మొబైల్ వచ్చేసి మీరైతే ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్క్ టెస్ట్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, అదేవిధంగా మార్క్ టెస్ట్ సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందు చెప్పినట్లు ఏంటంటే మీరు ఒకసారి ఆర్టికల్ రిలీజ్ కాగానే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడ్డది, అదేవిధంగా మీ లొకేషన్ ఏంటి, అదేవిధంగా మీకు మార్నింగ్ షిఫ్ట్ ఉందా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉందా కంప్లీట్ ఒకసారి వెరిఫై చేసుకొని మీరు 2-3 అవర్స్ బిఫోర్గానే రీచ్ కావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ పడ్డదనుకోండి, అక్కడ మీకు అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే మీరు ఎర్లీగానే రీచ్ కావడానికి అయితే ట్రై చేయండి. ఓకే, అదేవిధంగా మన ఛానల్ నుంచి ఇటువంటి ఎన్నో గైడెన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అదేవిధంగా లైక్ టు దిస్ వీడియో. ఓకే, మీకు ముందు చెప్పినట్లు ఏ విధంగా మార్క్ టెస్ట్ మన మొబైల్ రాయాలి ఇప్పుడు చూపించబోతాను. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ దా ఉంటుందన్నమాట. ఒకసారి మీ యొక్క లింక్ని క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ ఏదైతే 3 లైన్ కనిపిస్తూ ఉన్నాయో రైట్ కార్నర్లో వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ ఏదైతే టీఎస్ టెట్ మార్క్ టెస్ట్ 2021 కనిపిస్తూ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ అయితే మీకు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగానే వస్తుంది. రాగానే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ సైన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాగానే ఒక ఇన్స్ట్రక్షన్స్ మనం ముందు చూసిన ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఏదైతే ఐ రీడ్ అని కనిపిస్తూ ఉంది కదా, హ్యావ్ రీడ్ అని కనిపిస్తూ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. కాగానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఎనేబుల్ అవుతుందన్నమాట, మార్క్ టెస్ట్ అనమాట. మీరు ఇది ప్రిపేర్ కావడం వల్ల మీకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా దీంతో పాటు మీకు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కూడా ఖచ్చితంగా ఇవే క్వశ్చన్స్ రానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట, ఒక 20% 30%. ఓకే, ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఇట్లా చేసేసుకొని ఇక్కడ మీకు ఏదైతే సేవ్ ఉంది కదా, సేవ్ అయిన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు అయితే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తామన్నమాట. మీకు మళ్ళీ ఈ విధంగా మీరు మళ్ళీ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాము. వెళ్ళగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మీకు చూసుకోండి, ఇక్కడ ఏవైతే మనం అటెండ్ చేసి ఉన్నాం కదా అవి కూడా మనకైతే గ్రీన్ మార్క్స్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఏదైతే మనము ప్రజెంట్ చూస్తున్నాం కదా అది ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళినట్లయితే ఇక్కడ రెడ్ మార్క్లో ఉంటుంది, ఇక్కడ చూసినట్లయితే. ఓకే, ఈ విధంగా చేసుకోండి. ఓకే, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా అయితే మీరైతే ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగానే ఎన్నో ఎడ్యుకేషన్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అందరికీ నమస్కారం, జై హింద్.